వెల్కమ్ టు సూర్యస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. ప్రమాణ స్వీకారం కన్నా ముందే దాడులు జరపండి అని చంద్రబాబు ప్రేరేపించారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. స్వేచ్ఛ లేదు, న్యాయం లేదు, అన్యాయమే రాజ్యమేలుతుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అని అంటే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది. కనీసం ఫిర్యాదు చేస్తామన్నా కూడా దాడి చేయించుకొని దాడి జరిగిన తరువాత గాయాలకి గురై ఆ తరువాత కూడా ఫిర్యాదు చేస్తామనంటే అధికారులు భయపడుతున్నటువంటి పరిస్థితి ఫిర్యాదు తీసుకునేదానికి. ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన. ఈరోజు రాష్ట్రాన్ని అత్యంత భయానకమైనటువంటి వాతావరణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే నెట్టడం జరిగింది. ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రం మొట్టమొదటిగా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నో ఎన్నికలు జరిగాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వెళ్ళాయి. కానీ ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా ఎన్నికల తర్వాత హింస చెలరేగడం అన్నటువంటిది ఈ యొక్క చంద్రబాబు నాయుడే నాంది పలికాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా, పార్టీ శ్రేణులే లక్ష్యంగా కొనసాగినటువంటి దాడులు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగాయన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, వాళ్ళ ఆస్తులని, కుటుంబ సభ్యులని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ముఠాలు, టీడీపీ గుండాలు ఈరోజు రాష్ట్రంలో స్వైర్య విహారం చేస్తూ ఉన్నాయన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి. టీడీపీ ప్రభుత్వం అంటే గుండాగిరి అని చెప్పొచ్చు. టీడీపీ కార్యకర్తలా మీరు గుండాలా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అడగొచ్చు, ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు అని మీరు ప్రశ్నించవచ్చు. నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నా, ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే ఈ యొక్క హింసను ప్రేరేపించాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనని ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరపండి అనని ఆయనే స్వయంగా ఆదేశాలు ఇచ్చాడు అన్నటువంటి విషయం అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నటువంటి విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది. పరదాలు కట్టవద్దని ఎన్నిసార్లు చెప్తున్నా కడుతున్నారు అంటూ పోలీసులపై మంత్రి నారా లోకేష్ సటైర్లు. సార్ లోకేష్ సార్ చేతు చేతు సార్ 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 లోకేష్ గారు సార్ కంగ్రాట్స్ సార్. పరదాలు కట్టారు అలవాటు చచ్చిపోతున్న డిపార్ట్మెంట్ పరదాలు కట్టారు. చెప్పాం బాబు గారు కట్టద్దన్నారు, కట్టదని చెప్తున్నారు. మీరందరూ తడిసిపోయారు. చాలా పనులు ఉన్నాయిలే. ఇప్పుడు కుర్చీ ఎక్కడుంది, టేబుల్ ఎక్కడుంది, ఎత్తుక్కునేదానికి సరిపోతుంది. థ్యాంక్ యూ అన్న. ఆల్రెడీ స్టేట్ లో మడత పెట్టారు, ఇక్కడ థ్యాంక్ యూ అన్న. కార్యకర్త పాఠశాలలు ప్రారంభం కావడంతో స్కూల్ బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. చాలా వరకు బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయని రవాణా శాఖ అధికారికి ఫిర్యాదులు రావడంతో పాఠశాల ప్రారంభం రోజే రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.
కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఆలయంకు విచ్చేసిన గౌరవనీయులైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ ఈవో చంద్రబాబు గారు, పవన్ గారు మా గోడు ఆలకించండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, మీరు న్యాయం చేస్తారని నమ్ముతున్నాం. తాటిపాక మధు రాష్ట్ర అధ్యక్షులు. వివిధ పత్రికల్లో సోషల్ మీడియాలో నూతన మద్యం పాలసీ ఒకటి ప్రవేశపెడతారు. మళ్ళీ పాత విధానాన్నే అంటే టెండర్ రూపంలోనే వస్తుందని ఒక వినికిడి వినబడుతుంది. అది ప్రభుత్వం ఇష్టం. మద్యం పాలసీ ఎలా ఉండాలనేది ఏ ప్రభుత్వం ఇష్టం. కానీ గత ప్రభుత్వం మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న రాష్ట్రంలో సుమారు 12,000 మంది సూపర్వైజర్లను, సేల్స్ మెన్లను, డిగ్రీ అర్హత కలిగిన వారిని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. కానీ మరి వీళ్ళందరూ కూడా గత 5 సంవత్సరాలుగా నిబద్ధతతో పనిచేస్తున్నారు అవుట్ సోర్సింగ్ కింద. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన మద్యం పాలసీ మార్చేస్తే వీళ్ళ బతుకులతో పాటుగా వీళ్ళు నమ్ముకున్న కుటుంబాలు ఒక 40,000 కుటుంబాలు రోడ్డున పడతాయి. అందుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీరు అందరూ మంచి చేస్తారని మేము నమ్ముతున్నాము. మంచే చేస్తారు మీరు, మాకు ఆ నమ్మకం ఉంది. కావున మీరు దయచేసి మా అందరికీ ఈ రాష్ట్రంలో మద్యం దుకాణంలో పనిచేస్తున్న సూపర్వైజర్లకు, సేల్స్ మెన్లకు, వాచ్మెన్లకి అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం. మీరు అది చేయకపోతే మాత్రం మేము మరలా 13 తరగతి సమావేశం అయ్యి ఒక నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు. మోపిదేవి మండలం దక్షిణ కాశీగా పేరుగాంచిన పెద్దకల్లేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి లోక కళ్యాణార్థం గురువారం మహాకుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు. జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.